శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని ప్రథమ భాగంలో ఉన్న గీతావాక్యములు 465 నుండి 472 వరకు చెప్పుకుందాం. గీతావాక్యం 465. మంట గాలి దేవునికి వచ్చినది. 466. వారు ఎట్లు తగులుకొని పోయినారు. 467. నా దిక్కులో పడినవారు రామా అని ఆమాన పోయినారు. 468. వన కూడినాది. 469. ఎక్కడికి పోక పోక ఒక దిక్కు ఉన్నారు. 470. దిక్కులు లేకపోయినాడు. 471. ఆడమలము చింకము మంత్రము ఆది మూలములో పడిపోయినారు. 472. ఎంతకాలము అయినారు. ఎవరు అయినారు. 7 లక్షలు 3 లక్షలు ఇంకా వచ్చినాయి. ఇంకా 700 ఇళ్ళు వీళ్ళు వారికి ఇచ్చినారు. అందరికీ 3 లక్షలు ఉన్నవి. ఇక్కడ ఉపదేశించిన మంత్రం ఏంటంటే రామ. ఈ మంత్రంను జపించడం వలన పాపం నశించి ముక్తి కలుగుతుంది. ఇప్పుడు మనం ఈ వాక్యముల యొక్క అర్థం తెలుసుకుందాం. మంట అంటే అగ్ని, గాలి అంటే వాయువు. అగ్ని అజ్ఞానమును దహించి వేస్తుంది. వాయువు మోక్షము అంటే అమృతమును అనుగ్రహిస్తుంది. రా అనేది అగ్ని బీజము, మా అనేది అమృత బీజము. ఈ రెండిటికి సంయోగం ఏర్పరిస్తే రామ అనే మంత్రము ఏర్పడుతుంది. ఈ బీజాక్షరములను జపించిన వారు నా సన్నిధికి చేరతారు. జపించని వారు దిక్కు తెలియక శోకిస్తూ మలభూయిష్టములకు గర్భమునందు నివసిస్తూ అనేక జన్మలను పొందుతుంటారు. రామ అనే మంత్రమును 70 కోట్ల సార్లు జపిస్తే ఎవరికైనా పాపము నశించి అమృతతత్వము ఏర్పడుతుంది. జ్ఞానులందరికీ 21 కోట్లు రామ అనే మంత్రమును జపిస్తే ముక్తి కలుగుతుంది. కాబట్టి మనమందరం రామ అనే మంత్రాన్ని 71 కోట్ల సార్లు జపించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకొని సాధిద్దాం. ఇక్కడ శ్రీ స్వామివారు ఉపదేశించిన మంత్రం మరొక్కసారి తెలుసుకుందాం. రామ. ఈ రామ అనే మంత్రాన్ని జపించడం వలన పాపము నశించి ముక్తి కలుగుతుంది. శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించినా కూడా ఈ ఫలితం కలుగుతుంది. ఇంతటితో ఈ గీతావాక్యముల యొక్క అర్థం పూర్తయింది. తరువాయి భాగంలో మనం గీతావాక్యములు 473 నుండి 478 వరకు తెలుసుకుందాం. ఈ భాగంలో యొక్క మంత్రం అంతయు దేవుని రూపము అన్నదే ధర్మము. ఈ మంత్రం యొక్క వివరణ శ్రీ స్వామివారి మాటల్లో తెలుసుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆదినారాయణ.